కమ్ కమ్ అట్ట రావాలి నడవాలి కొన్ని కొన్ని పోయేదాకా పక్కకుండా అంటే నువ్వు అమ్మగారి ఉంటావు. లక్ష్మి ఇంతకు రాలేదు. కొంచెం మంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీకు విషయాలు ఏమో తెలియదు. వాళ్ళు కొన్ని విషయాలు ఇంటి ఉన్నారు చక్కగా నుంచి. అంటే ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ పొట్టు సందనం పెట్టడం జరుగుతుంది. చిన్నగా పెట్టండి. దోశ రైలు మహిళలారా, మన అందరం ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం మా సభ స్థాపకులు ఫాదర్ మైకేల్ అన్సాల్డో గారి జన్మదిన వేడుకను మీ అందరి మధ్యలో మన అందరం కలిసి జరుపుకోవాలన్నదే ఈ ఒక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మా సభ స్థాపకులు ఫాదర్ మైకేల్ అన్సాల్డో గారు జేసు సభకు చెందిన గురువు. ఆయన ఇతరి దేశంలో జన్మించి విద్య అభ్యాసాలు ముగించుకొని గురు అయ్యారు. తర్వాత భారతదేశంలో తమిళనాడుకు చెందిన పుదుచ్చేరిలో అడుగుపెట్టారు. అక్కడ ఆయన ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను గమనించి యవనస్తులు, విధవరాలు, అనాథ పిల్లలు, అంటరాని వారిని, వారి పరిస్థితులను పేదరికాన్ని గమనించి వారికి సేవ చేయాలని మా సభని స్థాపించారు. ఎంతో మంది ఈ చిన్న వయస్సులోనే భర్తని పోగొట్టుకొని
ఒంటరిగా జీవిస్తున్న వారికి జీవన నైపుణ్యాలై పట్టలను నెయ్యడం నేర్పించాలి. అనాథ పిల్లలకు యవ్వనస్తులకు విద్యను నేర్పించాలి. ఇలా అనాథ విధవ అంటరాని వారికై స్థాపించబడిన ఈ మా గొన్సాగా సభ మీ అందరి కోసం ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. మా సభ స్థాపకుడి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరూ సంతోషంతో అన్ని సౌకర్యాలతో సమాధానంగా జీవించాలని కోరుకుంటే మా గొన్సాగా సభ మనసు పూర్తిగా ప్రార్థిస్తాము. తోడు ఉండాలి. మరి నేను మీటింగ్ వచ్చాను అనే వాళ్ళ చేతులు లక్ష్మి ఇంతకుముందు రాలేదు. సరే, కొంచెం మంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీకు విషయాలు ఏమో తెలియదు. వాళ్ళు కొన్ని విషయాలు విని ఉన్నారు చక్కగా నుంచి. అంటే ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అప్పుడు ఓనర్ అని పైన పై పోషణలో ఉంది, ఏమి జరుగుతుంది. డైలీ ఏమే వాసన చూసినప్పుడు ఆమె పైన చూస్తే అప్పుడు ఏమీ లేకపోతే వెంటనే ఆమె మొగ తిప్పుకొని లోపల వెళ్ళిపోతుంది. ఈమె అదే చాలా బాధపడుతుంది ఈమె చూసి. అంటే కారణం ఏంటి? ఒక విధవరాలు కాబట్టి అలా జరుగుతుంది. ఈమె బాధపడి ఏం చేస్తుంది, ఒకరోజు తన నీళ్ళు గాలి తెలిసి బయటికి తను వెళ్ళిపోతుంది. అంటే మనం ఇప్పుడు 2025లో మనం ఇప్పుడు ఉన్నాము. ఇంకా 2050 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఆడవాళ్ళు అన్ని రకాల్లో అభివృద్ధి చెందాము అని అంటున్నాము. అన్నిట్లోనూ పూలు పెట్టడం, మళ్ళీ పొట్టు పెట్టడం, కాజు వేసుకోవడం, అన్నిట్లో మనం అభివృద్ధి చెందాము అంటున్నాం. కానీ ఇంకా మానసికంగా ఎదగట్లేదు. నిన్న ఏం జరిగిందో దాంట్లోనే మనం ఉండిపోతున్నాం. తినే తిండిలో మనం మారాము, కట్టుకున్న బట్టలో మనం మారాము, మిగతా అన్నింటిలోనూ మారాము. కానీ ఆడవాళ్ళు గౌరవించుకోవటంలో ఇంకా మారింది. అది నిజమేనా? అంటే అలాగే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే పొట్టు అంటే ఎక్కువ పొడి ఇదంతా పెట్టుకోవటం ఎవరి నుంచి అమ్మ రాలేదు అలా పట్టుకోండి.
వీడియో వీడియో ఆఫ్ చేయి. వీడియో ఫోటో తీ, వీడియో కాదు. ఫోటో తీసినాను. అంత ఫోటో తీ, ఫోటో లగేజ్ ఇక్కడ